హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను చూపిస్తున్న దోశ అయితే రెగ్యులర్ దోశ కాదు అండి. రెగ్యులర్ దోశ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు, ఎప్పుడు ఇవే దోశలా అని బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ సింపుల్ దోశ రెసిపీ అయితే తెలుసుకోండి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. అలాగే ఈ దోశలు చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా, స్పాంజ్లా ఉంటాయన్నమాట. చూసేస్తున్నారు కదా, వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందో అని చెప్పేసి. మరి ఈ సోది మాకెందుకమ్మా, దోశ రెసిపీ చెప్పేయమ్మా అంటారా? ఆ దోశ రెసిపీ చెప్పడానికి ఈ 1 minute షార్ట్ వీడియో టైం ఎక్కడ సరిపోతుందండి. అందుకోసమనే ఈ స్పాంజ్ దోశల రెసిపీ, అలాగే దీనికి మ్యాచ్ అయ్యే సూపర్ టేస్టీ చట్నీ కూడా నేను లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేసేసాను. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీరు మొత్తం వీడియో చూసేసి ఒక్క 10 నిమిషాల్లో ఇంత టేస్టీ స్పాంజ్ దోశలు చేసుకోవడం ఎలా అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. 16 గంటల పాటు రెడీ చేయాల్సిన దోశ బ్యాటర్ని జస్ట్ 15 నిమిషాల్లో రెడీ చేసి, అవి కూడా స్పాంజ్ దోశలు అయితే ఎంత టేస్ట్గా ఉంటాయి చెప్పండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మొత్తం వీడియో చూసేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.